హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్. టుడేస్ రెసిపీ స్పైసీ అండ్ టేస్టీ మటన్ కర్రీ. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా కుక్ అయ్యేలాగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా మనం మటన్ని తీసుకోవాలి. మరీ చిన్న పీసెస్లా కాకుండా ఇలా మీడియం సైజ్ పీసెస్ ఉండేలాగా కట్ చేయించుకోవాలి. ఇప్పుడు ఈ మటన్లోకి సాల్ట్ని వేసుకొని ఒక 2-3 టైమ్స్ వరకు మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వాష్ చేసి కట్ చేసుకున్న 4-5 పచ్చిమిరపకాయలని, అలాగే మీడియం సైజ్ 2 ఉల్లిపాయల్ని, అదేవిధంగా పుదీనాని, కొత్తిమీరని కూడా ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. అదేవిధంగా మసాలా ఇంగ్రీడియంట్స్ ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, పావు స్పూన్ వరకు సాజీరా, 4 ఇలాచీలు, 4 లవంగాలు, బ్లాక్ స్టోన్ ఫ్లవర్ను, అదేవిధంగా బగారా ఆకును 2 కట్ చేసి తీసుకోవాలి. అదేవిధంగా ఒక 2 ఇంచుల వరకు దాల్చిన చెక్కను కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులోకి 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులోకి మనం ముందుగా తీసుకున్న జీలకర్ర, సాజీరా, ఇలాచీ, లవంగాలు, బ్లాక్ స్టోన్ ఫ్లవరు, దాల్చిన చెక్క, బగారాకునన్నిటిని వేసేసుకోవాలి. ఒకవేళ మీరు కావాలనుకుంటే జాజికాయ, జాపత్రి, అనాస పువ్వును కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇదే టైంలో. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై అయ్యాక కొంచెం మనం ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా గోలడం కోసం ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పుదీనా ఆకుల్ని, అదేవిధంగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి 2-3 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇవి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఫ్రై అయ్యాక మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టిన బటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు వాటర్ అంతా పైకి వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, వాటర్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరొక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి. ఇందులో కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటేనే మటన్ కర్రీ అనేది నీచు వాసన రాకుండా టేస్టీగా ఉంటుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పును, ఒక 1 స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఈ ఉప్పు, కారం, మసాలా అనేది మటన్కు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోగా మరొక స్టవ్ పైన వాటర్ని ఒక 2-3 గ్లాసుల వరకు తీసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత వాటర్ మరిగిపోయాయి కదా, అలాగే మటన్ కూడా కుక్ అయింది కదా. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు మనం మరిగించుకున్న వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత మాత్రమే ఈ మరిగించిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత ఒకసారి మటన్ ఉడికిందో లేదో చూసుకోవాలి. చూసారు కదా, ఇంకా కొంచెం మటన్ అనేది ఉడకలేదు. ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ మటన్ కర్రీ రైస్‌లోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా బావుంటుంది. మీరు కూడా ఈ సండే ఇలా చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఈ మటన్ కర్రీ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.